ఈ వీడియోలో 3 అంశాల గురించి మాట్లాడుకుందాం. ఒకటి, రాష్ట్రంలో జీఎస్టీ వసూలు వరుసగా పడిపోతూ ఉంటే ఆంధ్రజ్యోతి ప్రజల్ని మిస్లీడ్ చేసేలాగా వార్త రాసిందా? 2, పవన్ కళ్యాణ్ ప్రాధాన్యతను రాష్ట్ర ప్రభుత్వం మరింత తగ్గిస్తోందా? అమరావతి గురించి, అమరావతి పునఃప్రారంభం కోసం ప్రధాని వస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటనలో పవన్ కళ్యాణ్కు లభించిన ప్రాధాన్యత ఏంటి? దీంతో పాటు అసలు అమరావతి మీద చంద్రబాబు నాయుడు గారికి నమ్మకం లేదా, అంటే ఈ అమరావతికి మొత్తం రాష్ట్ర ప్రజల నుంచి అందరి నుండి ఆమోదం ఉంది అన్న దానిపైన చంద్రబాబు నాయుడు గారికి ధీమా లేదా? ఈ 3 అంశాలు. ఒకటి, జీఎస్టీ వసూళ్లు. వరుసగా జీఎస్టీ వసూళ్లు రాష్ట్ర ప్రభుత్వం చాలా అభివృద్ధి చెందిపోతోంది 10 నెలల నుంచి అని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చెప్తున్నప్పటికీ కూడా గణాంకాల్లో మాత్రం ఎక్కడా అది కనిపించడం లేదు. జీఎస్టీ వసూళ్లు వరుసగా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పడిపోతూనే ఉన్నాయి ప్రతి నెలలా. ఈ నెల కూడా, గత నెల ఏప్రిల్కి సంబంధించిన జీఎస్టీలో దేశంలో ఆ ఈశాన్య రాష్ట్రాలు 2-3 తప్పించి మొత్తం దేశంలోని అన్ని రాష్ట్రాలు జీఎస్టీ వసూళ్లలో పెరుగుదలను కనపరుస్తూ ఉంటే ఏపీ మాత్రం 3.45% మేర జీఎస్టీ వసూళ్లను కోల్పోయింది. 2024 ఏప్రిల్తో పోలిస్తే 2025 ఏప్రిల్లో ఏకంగా 3.45% మేర జీఎస్టీ వసూళ్లు పడిపోయాయి. అట్ ది సేమ్ టైం పక్క రాష్ట్రాలు, దేశంలో అన్ని రాష్ట్రాలు బీహార్తో సహా అన్ని రాష్ట్రాల్లోనూ వృద్ధి రేటు ఉంది. బీహార్లో 15% వృద్ధి రేటు ఉంది. మన సదరన్ స్టేట్లలో తీసుకుంటే కర్ణాటకలో జీఎస్టీ వసూళ్ల వృద్ధి రేటు 2024 ఏప్రిల్తో పోలిస్తే 2025 ఏప్రిల్లో 11% వృద్ధి రేటు ఉంది. కేరళ 5% ఉంది. తమిళనాడు 13% ఉంది. తెలంగాణ 12% మేర వృద్ధి రేటు కనబరుస్తుంటే ఒక్క ఆంధ్రప్రదేశ్ మాత్రం జీఎస్టీ వసూళ్లలో మైనస్లోకి వెళ్ళిపోయింది. -3.4% పడిపోయింది. అయితే ఈ అంశం పైన ఆంధ్రజ్యోతి పత్రిక ఈ జీఎస్టీ వసూళ్లకు సంబంధించి మొదటి పేజీలోనే ప్రచురించింది. ఏప్రిల్లో జీఎస్టీ వసూళ్లు 3,354 కోట్లు, రాష్ట్రంలో 2017 నుంచి ఇదే అత్యధికం అంటూ హెడ్లైన్ పెట్టి వార్త రాసింది ఆంధ్రజ్యోతి. యాక్చువల్లీ వార్తాపత్రికలు చదివే వాళ్ళలో చాలామంది, 70% మంది కేవలం హెడ్లైన్లు చూసి వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు. వాళ్ళ పనుల కారణంగా చూసి హెడ్లైన్లు చూసి వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు. వాళ్ళందరినీ మిస్లీడ్ చేసేలాగే ఈ స్టోరీ ఉందని చెప్పాలి. ఆంధ్రజ్యోతి చెప్తున్న దాని ప్రకారం రాష్ట్రంలో 2017 నుంచి ఇదే అత్యధికం అంట జీఎస్టీ వసూళ్ళు అన్న మీనింగ్ వచ్చేలా రాశారు. కానీ ఏంటంటే జీఎస్టీ 4 రకాలుగా ఉంటుంది వసూళ్లలో. ఐజీఎస్టీ అనే దాంట్లో మాత్రమే ఏపీ కొద్దిగా పెరుగుదల కనపరిచిందంట. ఆ విషయాన్ని మాత్రం లోపల పేజీలో కథనంలో ప్రస్తావిస్తూ హెడ్లైన్లో మాత్రం 2017 నుంచి ఇదే అత్యధికంగా జీఎస్టీ వచ్చేసిందేమో అన్నట్టుగా ఒక భ్రమింపజేసేలాగా ఒక వార్తా కథనం రాశారు. ఎక్కడా కూడా మొత్తం దేశంలో అన్ని రాష్ట్రాలు, 1-2-3 ఈశాన్య రాష్ట్రాలు తప్పించి మిగిలిన రాష్ట్రాలన్నీ జీఎస్టీ వసూళ్లలో వృద్ధి రేటు కనబరుస్తుంటే ఒక ఏపీ మాత్రం వెనుకబడిపోయింది అన్న ఒక్క లైన్ రాయకుండా జీఎస్టీ వసూళ్లలో -3.4%గా ఏపీ ఉందని ఒక్క మాట రాయకుండా ఈ విధంగా ఆంధ్రజ్యోతి పత్రిక కథనం రాసింది. ఇక దాంతోపాటు ఈరోజు అమరావతి పనుల పునఃప్రారంభానికి నరేంద్ర మోడీ గారు వస్తున్నారు. పెద్ద సభ ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఇందుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం పత్రికల్లో ప్రకటన ఇచ్చింది. ఫుల్ పేజ్ యాడ్ మొదటి పేజీల్లోనే, ఒక సాక్షికి తప్ప మిగిలిన దాదాపు అన్ని తెలుగు పత్రికలకు యాడ్ ఇచ్చారు. ఈ యాడ్లో చూస్తే పవన్ కళ్యాణ్ గారి ప్రాధాన్యత ఏంటి అన్నది ఒక అర్థం వస్తుంది. ఇప్పటికే జనసేన వాళ్ళంతా చాలా ఆగ్రహంగా ఉన్నారు. ఈ అమరావతికి సంబంధించిన కార్యక్రమాల్లో ఎక్కడ జనసేన వాళ్ళు ఇన్వాల్వ్ కాలేదు. ఈ అమరావతికి నరేంద్ర మోడీ వస్తున్నారన్న కార్యక్రమానికి సంబంధించి ప్రచారంలోనే ఎక్కడ పవన్ కళ్యాణ్ పేరు కానీ ఆయన ఫోటోలు కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ప్రస్తావించకుండా వచ్చారు. ఈరోజు ఇచ్చిన ప్రకటనలో చూస్తే నరేంద్ర మోడీ, చంద్రబాబు గారి ఫోటోలు చాలా పెద్దగా ముద్రించారు. సాధారణంగా ఇదివరకు అయితే నరేంద్ర మోడీ, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఈ ముగ్గురు ఫోటోలు ఒకే సైజులో పక్కపక్కనే పెట్టేవాళ్ళు. కానీ ఈసారి మాత్రం ఓన్లీ నరేంద్ర మోడీ, చంద్రబాబు నాయుడు గారి ఫోటోలు పెట్టేసి పవన్ కళ్యాణ్ను ఓ మూలకి పంపించేశారు. సరే, ఆ మూలన్న చిన్న ఫోటో వేశారు, అక్కడితో ఆగారంటే ఆ పక్కనే నారా లోకేష్ గారి ఫోటో వేశారు. సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం ప్రభుత్వ ప్రకటనల్లో రాష్ట్రపతి, ప్రధాని, ముఖ్యమంత్రి, కోర్టులకు సంబంధించిన చీఫ్ జస్టిస్ల ఫోటోలు మాత్రమే వాడాలి. మంత్రుల ఫోటోలు వాడడానికి వీల్లేదు. కానీ ఇక్కడ డిప్యూటీ సీఎం ఫోటో వేశారు. సరే, డిప్యూటీ సీఎం కాబట్టి తెలంగాణలో ఆ ప్రాక్టీస్ ఉంది కాబట్టి ఇక్కడ వేశారు అనుకోవడానికి. నారా లోకేష్ ఫోటో వచ్చింది. నారా లోకేష్ అయితే కేవలం మంత్రి మాత్రమే, అందరూ ఉన్నట్టుగానే ఆయన ఒక మంత్రి. కానీ ఫోటో వేసేశారు అమరావతికి సంబంధించిన ఈ ప్రకటనలో. ఎందుకు వేశారు అంటే ముఖ్యమంత్రి కుమారుడిగా వేశారా, లేకుంటే తెలుగుదేశం పార్టీకి భావి నాయకుడిగా వేశారా? అన్నిటికీ మించి జనసేన వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి తర్వాత పవన్ కళ్యాణ్ గారే ఆ స్థాయి నాయకుడు, ఆ తర్వాతే నారా లోకేష్ అన్నట్టుగా వాళ్ళ ఒపీనియన్ ఉంది. దాన్ని ఒపీనియన్ బ్రేక్ చేయడానికి పవన్ కళ్యాణ్ స్థాయి, నారా లోకేష్ స్థాయి రెండు ఒకటే అని చూపెట్టడానికి ఈ విధంగా వేశారా? పైగా ప్రభుత్వ ప్రకటనలో మంత్రుల ఫోటోలు వేయకూడదు, సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నాయి.
దానిని కూడా బ్రేక్ చేసి మరీ నారా లోకేష్ గారు ఫోటో వేశారు అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం రాజకీయ ప్రయోజనాల కోసమే పనిచేస్తోందా? విశాఖపట్నానికి ప్రధాని నరేంద్ర మోడీ వచ్చినప్పుడు కూడా ఇలాగే నిబంధనలకు విరుద్ధంగా నారా లోకేష్ గారి ఫోటో అప్పట్లో వేశారు. అప్పట్లో కూడా ఇలాగే దుమారం రేగింది. ఇక నరేంద్ర మోడీ గారు ఈరోజు అమరావతికి వస్తున్నారు. పెద్ద ఎత్తున దాదాపు 5 లక్షల మంది జనాలు తరలి వస్తారని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. 4,500 బస్సుల్ని, ఆర్టీసీ బస్సులను అటువైపు మళ్లించారు. ప్రైవేట్ బస్సులు, స్కూళ్ళ బస్సులు అన్నింటినీ కూడా తీసేసుకొని అక్కడి నుండి తరలించేందుకు సిద్ధమవుతూ ఉన్నారు. ఒక గుంటూరు జిల్లాలో దాదాపు 1,400కు పైగా బస్సుల్ని పెట్టారు. ఉద్యోగుల్ని కూడా తరలించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఉద్యోగులు, డ్వాక్రా మహిళలు, ఉపాధి హామీ కూలీలు అందరినీ బలవంతంగా తరలించేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారన్న ఒక విమర్శలు కూడా వస్తున్నాయి. అయితే అమరావతి పైన ప్రజలందరికీ యాక్సెప్టెన్సీ ఉందా లేదా అన్న అనుమానం ఇప్పటికీ చంద్రబాబు నాయుడు గారిలో ఎక్కడో ఉన్నట్టుగా ఉంది. అంతా అమరావతి మీదే ఫోకస్ చేస్తున్నారని మిగిలిన రాష్ట్రంలోని ప్రజలు సంకోచిస్తున్నారు, బాధపడుతున్నారు, ఆగ్రహంగా ఉన్నారని ఆయన భావిస్తున్నారేమో. కానీ మళ్ళీ ఈరోజు ఈ కార్యక్రమం జరుగుతున్న నేపథ్యంలోనే చంద్రబాబు నాయుడు గారు చేసిన ప్రకటనలు చూస్తుంటే అమరావతి పైన అసెంబ్లీలో ప్రకటన చేసిన రోజు ఏ విధంగా మాట్లాడారో మళ్ళీ అదే విధంగా మాట్లాడుతూ ఉన్నట్టుగా ఉంది. ప్రతి నియోజకవర్గానికి ఒక ఎంఎస్ఎంఈని ఏర్పాటు చేస్తాం, డైరెక్ట్ వెళ్ళి ప్లగ్ పెట్టుకొని మీరు పరిశ్రమలు నడుపుకోవచ్చు ఎవరైనా కావాల్సింటే అన్నట్టుగా ముఖ్యమంత్రి నిన్న మాట్లాడారు. పైగా ఇంటికో పారిశ్రామికవేత్తను తయారు చేస్తామని అంటున్నారు. నిజానికి 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తన మేనిఫెస్టోలో ఇంటికో ఉద్యోగం అనింది. ఇంటికో ఉద్యోగం ఇవ్వలేదు, ఉన్న ఉద్యోగాలు అప్పట్లో చాలా పోయాయి. ఇప్పుడు ఏకంగా ఇంటికో పారిశ్రామికవేత్తను తయారు చేస్తామని అంటున్నారు. అంటే ఎలా మాట్లాడారు? ఇంటికో ఉద్యోగం ఇస్తామన్న హామీనే నిలబెట్టుకోలేని వాళ్ళు ఇప్పుడు ఏకంగా ఇంటికో పారిశ్రామికవేత్తను తయారు చేస్తామని చెప్తున్నారు. అంటే ప్రజలు నమ్ముతారు అని చంద్రబాబు నాయుడు గారి ధీమా కావచ్చు. దాంతోపాటు అప్పట్లో అసెంబ్లీలో అమరావతి గురించి ప్రకటన చేసినప్పుడు ఎక్కడ అమరావతి మీద మిగిలిన ప్రాంతాల్లో వ్యతిరేకత వస్తుందో అన్న ఉద్దేశంతో ప్రతి జిల్లాకు 10 పరిశ్రమలు, ప్రతి జిల్లాకు ఒక ఎయిర్పోర్టు అన్నట్టుగా అసెంబ్లీలో మొత్తం చదివి వినిపించారు జిల్లాల వారీగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. కానీ అవేవి కూడా ఆచరణకు నోచుకోలేదు. ఇప్పుడు కూడా ఈ అమరావతి కార్యక్రమం నేపథ్యంలోనే ప్రతి నియోజకవర్గానికి ఒక ఎంఎస్ఎంఈ అని చెప్తున్నట్టుగా ఉంది. కానీ లేదు, అంటే అమరావతి మీద ప్రజల్లో, ఇతర ప్రాంతాల ప్రజల్లో వ్యతిరేకత ఉంది, దాన్ని కూల్ చేయాల్సిన అవసరం ఉంది అన్న ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి ప్రకటనలు ఇస్తూ ఉన్నారా అన్న ఒక అభిప్రాయానికి కూడా అవకాశం ఏర్పడుతుంది. చాలామందికి అమరావతి మీద ఉన్న అనుమానం ఏంటి అంటే అసలు అమరావతిలో పెట్టుబడి పెడతాం, ఎప్పుడు రిటర్న్స్ ఉంటాయి, ఎప్పుడు ఏ మేరకు లాభాలు వస్తాయి అన్నది ఇప్పటికీ కూడా ప్రభుత్వం క్లారిటీగా చెప్పలేకపోతుంది. దానికే అక్కడికి ఎవరైనా వెళ్ళడానికి చాలా సంకోచిస్తూ ఉన్నారు. చాలా అవకాశాలు దేశంలో ఉండగా అక్కడికి వెళ్ళి పెట్టుబడులు పెట్టమన్నది రిస్కీ పనేమో అన్నట్టుగా ఉన్నారు. దానికి తోడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్తూ ఉన్నట్టుగా అమరావతిలో లక్షల మంది జనాభా వచ్చి అదొక మహానగరంగా మారాలి అంటే అది అంత ఈజీ పని కాదు, అయ్యే పని కాదు. దాదాపు ఎక్కడా కూడా ఒక దేశాలే విఫలమయ్యాయి రాజధానులు, మహానగరాలు కట్టే ప్రయోగంలో. రాజధాని కట్టుకోవచ్చు, కానీ ఇక్కడ కడుతున్నది రాజధాని కాదు, ఏకంగా మహానగరం అనేస్తూ ఉన్నారు. ఈ ప్రయోగం ఎంతవరకు సక్సెస్ అవుతుంది అన్నది పెద్ద అనుమానం. ఎందుకంటే ఒక మహానగరం కట్టాలి అంటే వీళ్ళు చెప్తున్న దాని ప్రకారం అమరావతిని డెవలప్ చేయాలి అంటే ఎక్కడైనా సరే ఉపాధి అవకాశాలు ఉన్న చోటికి ఆటోమేటిక్గా జనాభా వస్తారు. అంతేగాని కేవలం అక్కడికి వెళ్ళి ఉండాలి అంటే ఎవరు ఉండరు. ఒకవేళ ఆ స్థాయిలో లక్షలాది మంది వచ్చి ఇక్కడ నివాసం ఉండే స్థాయిలో ఉపాధి అవకాశాలు, అక్కడ అన్ని మౌలిక సదుపాయాలు అన్నీ కల్పించాలంటే ప్రభుత్వం ఇక రాష్ట్రంలో ఏ జిల్లాలో కానీ ఏ ప్రాంతంలో కానీ ఒక పరిశ్రమ కానీ ఒక సంస్థను కానీ పెట్టకుండా మొత్తం అన్నీ తీసుకెళ్ళి అమరావతిలో పెడితే అప్పుడు అక్కడ ఉపాధి అవకాశాలు వీళ్ళు చెప్తున్న దాంట్లో కనీసం ఒక 10% మేర రావడానికి అక్కడ అవకాశం ఉంటుంది. అదే జరిగితే మిగిలిన జిల్లాల, రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాలన్నీ తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంటుంది. ఒక విధంగా అమరావతి అనేది ఒక బ్లాక్ హోల్ లాగా రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాల ప్రయోజనాలు అన్నీ లాగేసుకొని తనలో ఇమిడింపజేసుకునే ఒక ప్రాజెక్టుగా మారిపోయే అవకాశం కూడా ఉంది. ప్రధాని నరేంద్ర మోడీ గారిని ఇప్పుడు ఎందుకు ఆహ్వానిస్తూ ఉన్నారంటే ఈ ప్రాజెక్టు మీద యాక్సెప్టెన్సీ ఇచ్చేందుకు. ఈ నగర నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వ ఆమోదం ఉంది, నరేంద్ర మోడీ గారి ఆమోదం ఉంది అని ఒక యాక్సెప్టెన్సీ ఇచ్చేందుకు ఈ ప్రయత్నాలన్నీ చేస్తూ ఉన్నట్టుగా ఉంది. గతంలో నరేంద్ర మోడీ గారిని కూడా రాష్ట్ర ముఖ్యమంత్రిగా హోదాలో అప్పట్లో తీవ్రంగా విమర్శించిన ఇది కూడా ఉన్నాయి. పార్లమెంట్ మట్టి, యమునా రివర్ ఆన్ అవర్ ఫేసెస్ అంటూ అప్పట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీ గారిని తీవ్రంగా విమర్శించారు. అమరావతికి ఏమీ చేయలేదు, పార్లమెంటు మట్టి, యమునా నీళ్లు తెచ్చి మా మొహాన వేశారు, అంతకుమించి ఏమీ చేయలేదని కూడా మాట్లాడిన ఉదంతాలు ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ నరేంద్ర మోడీ గారిని ఇక్కడ పిలుచుకొని వస్తూ ఉన్నారు, మళ్ళీ పునర్ప్రారంభం అంటూ ఉన్నారు. ఇప్పటికే అంచనాలకు మించి ఎక్కడా దేశంలో ఎక్కడా లేని విధంగా నిర్మాణ అంచనా వ్యయాలు పెంచి మరీ కాంట్రాక్ట్ పనులు అప్పగించారు. ఇంకో 44,000 ఎకరాలు తీసుకుంటామంటున్నారు. ఉన్న వీటిని 34,000 ఎకరాలని ఏమీ చేయలేక అల్లాడిపోతుంటే మరో 44,000 ఎకరాలని మీదేసుకుంటున్నారు. దాదాపు 1,00,000 ఎకరాలు అవుతుంది. అప్పుడు ఇదంతా ఏం చేస్తారు అనేది ఒక పెద్ద ఫజిలే. ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇక్కడికి వస్తూ ఉన్నారు. ఈసారి కూడా కేవలం జనరల్గా ప్రసంగించి వెళ్ళిపోతారా? ఈ రాష్ట్రానికి, అమరావతికి ఏమైనా హామీలు ఇస్తారా?
హామీలు ఏమైనా కోరుతుందా రాష్ట్ర ప్రభుత్వం? లేదంటే అమరావతికి 1,00,000 కోట్ల రూపాయల అప్పుకు అవకాశాలు ఇస్తే చాలు, తర్వాత జరిగే పని జరుగుతుందని వదిలేస్తారా? అయితే ఒకటైతే చెప్తున్నారు, ఈ అమరావతి రాజధాని అని విభజన చట్టాన్ని సవరించేలాగా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలనుకుంటున్నారు. అది చేయాలనుకుంటే కేంద్ర ప్రభుత్వం చాలా చిన్న పనే. మరి ఏమన్నా ఆ ఒక్క అష్యూరెన్స్ ఏమన్నా ప్రధాని నరేంద్ర మోడీ దగ్గర నుండి ఆశిస్తూ ఉన్నారా, తీసుకుంటారా అన్నది చూడాలి. మరి నేను అడుగుతున్న ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ దీనికి సమాధానం చెప్పు. ఏదైతే ప్రధాని వస్తుంటే జగన్ చెంపని పత్రికలో రాసావు కదా, ఆ ఒకరోజు ముందే బెంగళూరుకి చెక్కేసిన మాజీ సీఎం అమరావతి పనుల శ్రీకారానికి ప్రత్యేకంగా ఆహ్వానించిన ప్రభుత్వం, బాగా ప్రత్యేకంగా రాజధాని పనుల పురోగతి ఓర్వలేకనే డుమ్మ. అసలు ఎంత దారుణంగా రాస్తారండి. ప్రత్యేకంగా ఆహ్వానించారా? ఎవరు ఆహ్వానించారు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆహ్వానించారా? లేదంటే మంత్రుల కమిటీ ఆహ్వానించిందా? ఎవరో ఒక ఉద్యోగి చేత ఇన్విటేషన్ పంపించేసి, అది కూడా మొన్న సింహాచలంలో మీ తప్పిదం వల్ల, మీ అవినీతి వల్ల 7 ఏదైతే చనిపోయారో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ వాళ్ళని పరామర్శించడానికి వెళ్ళినటువంటి రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ తాడేపల్లి ఏదైతే పార్టీ ఆఫీస్ ఉందో ఆ పార్టీ ఆఫీస్ దగ్గరికి ఒక ఎంప్లాయీని పంపించి జగన్మోహన్ రెడ్డి గారి పిఏ కేఎన్ఆర్ గారికి ఏదైతే మీరు ఇన్విటేషన్ ఇచ్చారో దీన్ని ప్రత్యేకంగా ఆహ్వానించారంట. అలానే మీరు చూస్తే ప్రత్యేకంగా ఆహ్వానించడం అంటే చిరంజీవి గారిని ఆహ్వానించారండి. ఏ హోదాలో ఆహ్వానించారని నేను అడగట్లా. రాజధాని అమరావతి పునఃప్రారంభోత్సవానికి హాజరు కావాలంటూ మెగాస్టార్ చిరంజీవికి ఆహ్వాన పత్రికను అందిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు. స్వయంగా చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి చిరంజీవి గారిని ఆహ్వానించి వచ్చారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఒక చిన్న ఉద్యోగి చేత ఇన్విటేషన్ పంపించి, లైక్ అటెండర్ స్థాయి, సూపర్వైజర్ స్థాయి ఉన్నటువంటి వ్యక్తి చేత పంపించారండి. ఎంత దారుణం చూడండి.